హలో, ఈరోజు వీడియోలో రీసెంట్గా ఒక సిల్వర్ బౌల్ ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంట్లో ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉన్న పట్టీలన్నీ ఇచ్చేసి దేవుడికి పూజకు అని చెప్పి ఒక బౌల్ తీసుకున్నాము. ఈ పట్టీలన్నీ కలిపి ఒక 1/2 kg ఉన్నాయి. చాలా ఇయర్స్ బట్టి ఉండిపోయాయి అనమాట. ఇవి ఎక్స్చేంజ్ చేద్దామని అలాగే ఉంచాము. రీసెంట్గా మా ఫ్రెండ్ ఏమో ఒక జత పట్టీలు తీసుకొని ఇంకో కొత్త పేరు తీసుకుంది తన పెళ్ళి కోసం. మేము కొనే షాప్లోనే చాలా బాగా ఇచ్చారనమాట. అంటే ఎక్స్చేంజ్ వాల్యూ కొంచెం బాగుంది. ఫస్ట్ ఈ బౌల్ చూసారా, 9-10 గ్రామ్స్ ఉంది. ఇది కూడా అంతే, 997 ఉందన్నమాట. బాగుంది చూడడానికి ప్లెయిన్గా. వెండి ఎప్పుడైతే ఇక్కడ టీ కప్ చూసామన్నమాట తీసుకుందామని, కానీ వేడికి ఏమైనా తాగలమా లేదా, వెండి చాలా ఫాస్ట్గా వేడెక్కిపోద్ది అని కాసేపు ఆలోచించాము. ఇది కూడా 50-60 గ్రామ్స్ ఏదో ఉంది. హ్యాండిల్ ఏమో ప్లాస్టిక్ వచ్చింది. వీటి మధ్యన అలాగా ఆలోచించాము. వెండి ఐటమ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే కొంచెం డిజైన్ తక్కువ ఉన్నవి, ప్లెయిన్గా ఉన్నవైతే ఆ డిజైన్లో బ్లాక్గా అవ్వకుండా ఉంటుందన్నమాట. మనకి క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది. ఎక్కువ హెవీ డిజైన్ కానీ ఎక్కువ చెప్పులు కానీ తీసేసుకుంటే తొందరగా నల్లగా అయిపోతాయి. మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో చూసారా, 56 గ్రామ్స్ ఉందన్నమాట. వెండి టీ కప్ తీసుకుందాం అనుకున్నాను. చూడాలి. సో మా పాతవన్నీ కలిపి 250 గ్రామ్స్ ప్లస్ ఉంది. సో దానికి తగ్గట్టు కొంచెం వేస్టేజ్ అన్నీ పోగా మిగతా వాటితో మేము లాస్ట్గా పెద్ద బౌలే తీసుకున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, లాస్ట్కి ఈ బౌలే చూస్ చేసుకున్నాము. బాగుంది ఇది. అంటే ముందు ఒక రకమైన బౌల్ చూసాము, మట్టు గిన్నె ఉంటుంది కదా కిందన చిన్న వచ్చి, అది కానీ ఇది కానీ అనుకున్నాము. ఇవి పట్టీలు అయితే సిఎంఆర్లో, చెన్నై బ్రదర్స్లో, ఇక్కడ శ్రీకాకుళం షాప్లో ఇలాగా మొత్తం ఇంట్లో అందరివి అన్నమాట. ఎక్కువ మమ్మీవి ఉంటాయి, మమ్మీవి, అక్కవి, నావి అలాగనమాట. మొత్తం చాలా ఇయర్స్ నుంచి, నా చిన్నప్పటివి కూడా ఉన్నాయి. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా కలెక్షన్ ఇది. ఇగోండి ఈ బౌల్ అనుకున్నాం, కింద చిన్నది వస్తుంది కదా, అది వెయిట్ తక్కువ ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది. సో మాకు ఈ బౌల్ వచ్చింది. అలాగే చిన్న ప్లేట్ కూడా తీసుకున్నాము. ఎప్పుడైనా ఇలా ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొంచెం వాల్యూ చూసుకోవాలన్నమాట. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇచ్చినప్పుడు మాకైతే పర్లేదు అనిపించింది. మరీ లాస్ అయితే ఏం రాలేదు, బాగానే వచ్చిందన్నమాట. ఒక చిన్న ప్లేట్, ఒక బౌల్ వచ్చింది. సో వెయిట్ ఇవన్నీ నేను సరిగ్గా రాయలేదు, కానీ బిల్ ఉంది. ఇలా ఎప్పుడైతే మనం ఏమన్నా కొత్త తీసుకోవాలనుకున్నప్పుడు వాడనివి ఎక్స్చేంజ్ ఇచ్చేసుకుంటేనే మంచిది. అవి ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే, మేము చాలా ఇయర్స్ నుంచి ఇద్దాం అనుకొని అలా ఉంచేసింది ఇవన్నీ. ఇప్పటికి వాటికి టైం వచ్చిందన్నమాట. అలాగే ఎప్పుడు దేవుడి గదిలో ఏదో ఒకటి కొలత తీసుకుందాం అన్నప్పుడు ఇవి ఇచ్చేసి, అంటే గ్యారంటీగా పూజ ఐటమ్ ఏదో తీసుకుందాం అనుకున్నాము, ప్రసాదం పెట్టుకోవడానికి కానీ ఏమైనా దేనికైనా పనికి వస్తుంది కదా అని చెప్పి లాస్ట్కి ఆ బౌల్ సెలెక్ట్ చేసాము.